రీసెంట్ గా సోషల్ మీడియాలో సర్ఫేస్ అవుతున్న వీడియో. ఒక సీనియర్ సిటిజన్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే ఆయన దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ మెన్ వచ్చి ఆయనని కొట్టి తిట్టి, ఎందుకనంటే బీఫ్ క్యారీ చేస్తున్నాడేమో, అది కూడా ఆవు మాంసం క్యారీ చేస్తున్నాడేమో అన్న అనుమానంతో ఆయనని కొట్టి తిట్టి, అసలు ఇండియాలో బీఫ్ ఈటింగ్ అన్నది లీగలా ఇల్లీగలా? బీఫ్ మీట్ అంటే అది కౌ మీట్ అన్నా అవ్వచ్చు, లేకపోతే బఫలో మీట్ అన్నా అవ్వచ్చు, బుల్స్ మీట్ అన్నా అవ్వచ్చు, బుల్లక్స్ మీట్ అన్నా సరే. సో ఆల్ ఓవర్ ఇండియాకి సేమ్ ఫ్రేమ్ వర్క్ అన్నట్టు లేదు, ఇల్లీగల్ అన్నట్టు ఎక్కడా లేదు. కౌస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ సేక్రెడ్ యానిమల్స్ టు హిందూస్. మన ఇండియాలో ఒక రిలీజనే కాదు, అందరు రిలీజన్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటది కాబట్టి, ఆవు అన్నది దేవుడి కింద భావిస్తారు కాబట్టి హిందూస్. సో దానిని తినడం గాని, దానిని చంపడం గాని అది ప్రొహిబిట్ చేశారు. ఆర్టికల్ 38 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లైఫ్ స్టాక్ యానిమల్స్ సేఫ్ గార్డ్ చేయండి అని 2017 ఇయర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాకి ఇట్ హాస్ బ్యాన్డ్ the sale of cattle. So danini it was challenged in Supreme Court and Supreme Court suspended that ban. And ekkada varaku ante buffalo skin dani leather kinda use chestaru kabatti dani process ki use avutundi kabatti, so dani gurinchi that ban was lifted by the Supreme Court. Aithe ippudu there is no ban on carrying of a beef. Moral policing annadi ekkada ledu. Supreme Court itself has taken a very strict action on this case where a police officer ne Supreme Court spare cheyaledu. Endukanante procedure follow avvali evarana sare procedure ఫాలో అవ్వకుండా, అక్కడ ఏ అఫెన్స్ లేకుండా ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, కేరళ కానీ, గోవా కానీ ఇట్లా ఎట్లాంటి ప్రొహిబిషన్ లేదు. వాళ్ళు ఏ మీట్ అన్నా తినొచ్చు. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో ఎస్ వీ డూ హ్యావ్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అనేది ఎంతవరకు అని అంటే, కౌ స్లాటరింగ్ మీద కంప్లీట్ ప్రొహిబిషన్ ఉన్నా సరే, రెస్ట్ బఫలో మీట్ కానీ వాటిల్లో కౌస్ లో కూడా ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్ అంటే దాని ఏజ్ అయిపోయినా, డిసీజెస్ వచ్చినా సరే, దాన్ని ఇంకా వేరే ఏ లైఫ్ స్టాక్ యాక్టివిటీస్ కి, బ్రీడింగ్ కి కానీ, మిల్కింగ్ కి కానీ ఇట్లాంటి దేనికి యూజ్ చేయడానికి అవకాశం లేకపోతే ఇట్లాంటి క్యాటిల్ ని దే కెన్ యూజ్ ఇట్ ఫర్ స్లాటరింగ్ అంటే మీట్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు అన్న లా ఉంది. ఇన్ఫాక్ట్ ఆల్ ద స్టేట్స్ దే హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జంప్షన్. ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్ ఉన్న వాటిని స్లాటర్ చేసుకోవచ్చు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ స్లాటర్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అంటే వెటర్నరీ. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద బఫలో మీట్. అంటే మనకి కంట్రీలోనే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అలౌవింగ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ బఫలో మీట్. అది ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ ఇల్లీగల్ థింగ్ టు క్యారీ బీఫ్. లా ఇస్ వెరీ క్లియర్. వెన్ ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, ఇల్లీగాలిటీ లేనప్పుడు, ప్రొహిబిషన్ లేనప్పుడు, స్పెసిఫిక్ బ్యాన్ లేనప్పుడు, దాని మీద డీటెయిల్ తెలియకుండా, దాని మీద ఎట్లాంటి అవగాహన లేకుండా ఇట్లాంటి యాక్ట్ చేయడం అన్నది ఇల్లీగల్. మీకు ఎట్లాంటి రైట్ లేదు, ఎవరినన్నా ఆపి క్వశ్చన్ చేసే రైట్ లేదు. మీ ఎవరి మీద నా డౌట్ ఉంది, అఫెన్స్ అవుతుంది, లేకపోతే వాళ్ళ రూల్స్ కి అగేన్స్ట్ గా ఉంటున్నారు అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. దే విల్ టేక్ యాక్షన్, బట్ నాట్ యూ.